ఇంట్లో నా దేవుడి గదిలో ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నాను. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు. రాదు వాళ్ళకి. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పలు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. మా ఇష్ట దైవం ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులమే. చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము.